హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ మరియు పీఆర్సీ విడుదలపైన, బకాయిల విడుదలపైన శుభవార్త దిశగా ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త రాబోతుంది అన్న ఆశాభావం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది అన్న అంచనాలు నెలకొన్నాయి. ఏపీ ఎన్‌జీఓ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉద్యోగుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ అరియర్స్, అలాగే కొత్త పే కమిషన్ నియామకం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి ప్రధాన అంశాలపై సీఎం దృష్టిని ఆకర్షించారని చెప్పారు. ఇకపోతే డీఏ, పీఆర్సీ బకాయిల అంశం. ప్రస్తుతం డీఏ, పీఆర్సీ బకాయిల మొత్తం సుమారు 32,000 కోట్లు ఉండవచ్చని అంచనా వేయబడింది. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారంగా ఈ వివరాలు వెల్లడైనట్లు సమాచారం. సో, వీటిని త్వరలోనే విడుదల చేయాలని సీఎం గారిని కోరారు. అదేవిధంగా జీఎల్ఐ, జీపీఎఫ్ సరెండర్ లీవ్ బకాయిల విషయంపై కూడా విజ్ఞప్తి చేశారు. ఇక ఉద్యోగుల అభ్యర్థనలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని అయితే డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయసు పెంపు. ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధీకరమైన నియామకం కల్పించాలని అయితే అభ్యర్థించారు. నగదు రహిత హెల్త్ కార్డులు. ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య కార్డులను జారీ చేయాలని కోరారు. ఇండ్ల స్థలాల మంజూరు. అమరావతి పరిధిలోని సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గృహ స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం స్పందన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు ఆశాజనకంగా అయితే పేర్కొన్నారు.